బాగుంటది భయ్య, బాగుంటది భయ్య. ఇప్పుడు ఆయన దేవుని లెక్కనే కొలుస్తాం. నెక్స్ట్ నాకు దూకుడు కావాలి. ఇష్టమైన సీనా సుబ్బు 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 అని కాల్ మాట్లాడతాడు కదా. మహేష్ బాబు అంటే అంటే హాలీవుడ్ రేంజ్ హీరో ఎక్కడ దొరకడు మీకు ఇండియాలో. ఇప్పుడు అల్లు అర్జున్ లెక్క ఎన్టీఆర్ వేయలేడు, ఎన్టీఆర్ లెక్క అల్లు అర్జున్ వేయలేడు. బాబుని చేంజ్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. యాక్చువల్లీ నా పేరు పండు. సో చిన్నప్పుడు చాలా ఎక్కువ వాడుతుండే ఈ డైలాగ్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దు వాడే పండుగ. చిన్నగా ఉండే బట్ ఫుల్ వేరే లెవెల్లో ఎంజాయ్ చేసిన. అసలు బాబు అంటే అప్పటి నుంచి పిచ్చి అంతే. బాగుంటది భయ్య, బాగుంటది భయ్య. మాకైతే దేవుడు అండి. మీకైతే దేవుడా? సినిమాలో దేవుడా హీరో అంటారా? సినిమాలో వాళ్ళకి ఎలా చూసే వాళ్ళకి అట్లా. ఇప్పుడు సుబ్బుకి దేవుడు అనలేము కదా, సుబ్బుకి బాయ్ ఫ్రెండ్. ఓకే అంటే వైబ్ ఇంకా వెళ్ళలేదు, లోపల చూడాలి. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ సుదర్శన్ కోసం వెళ్ళాం, దొరకలేదు టికెట్స్. అంటే అట్లీస్ట్ ఇక్కడ ఇప్పుడు మంచి హిట్ కొడుతుంది కదా, దాని రియాక్షన్ ఏంటి? ఇప్పుడు హిట్ కొడుతుంది అంటే బాబు మూవీ ఎలా ఉన్నా ఎప్పుడు అదే ఉంటుంది. ఎప్పుడు హిట్ ఫ్లాప్ అని కాదు, ఎప్పుడు ఆయన దేవుని లెక్కనే కొలుస్తాం. అంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చిన మూవీలో ఏది రిలీజ్ అయితే బాగుంటుంది? నెక్స్ట్ నాకు దూకుడు కావాలి. ఓకే, ఖలీజాలో మీకు ఇష్టమైన సీన్ ఏది? బాగా ఇష్టమైన సీనా సుబ్బు 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 అని కాల్ మాట్లాడతాడు కదా. సుబ్బు నేను రా. డైలాగ్స్ ఎక్కువ ఏం గుర్తులేదు. బాగుంటుంది భయ్య, అదొకటే వచ్చు. మూవీ ఎలా అనిపించింది? మూవీ ఎట్లా అనిపిస్తుంది? మూవీ ఇక్కడికి వచ్చే ముందే నేను యూట్యూబ్లో ఒక 4-5 సార్లు చూసేసి డైలాగులు బట్టి కొట్టేసి. మహేష్ బాబు అంటే అంటే హాలీవుడ్ రేంజ్ హీరో ఎక్కడ దొరకడు మీకు ఇండియాలో. అండ్ బాబు అంటే ఏముంటుంది జనరల్గా అంతే. ఆయన ఆరా మ్యాచ్ చేయలేరు. అంటే హైదరాబాద్లో ఎక్కువగా మీరు అప్పటి నుంచి నేను పుట్టక ముందు నుంచి ఆయన మూవీస్ తీస్తుండే. సో అప్పటి నుంచి కూడా యూ డోంట్ సీ సో మచ్ చేంజ్ ఆయన ఆయన బాడీలో కానీ ఆయన కనిపించే విధానం. హీ స్టిల్ దట్ యంగ్. ఎవరు కూడా అంటే అట్లా లేకుండే, అందరూ చేంజ్ అయ్యారు. బట్ బాబుని చేంజ్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఆయన ఎన్ని గెటప్స్ చేసినా, ఎన్ని క్యారెక్టర్స్ చేసినా అంటే అది అంతే. డాన్స్ చేయడం అంటే అందరికీ ఒక స్టైల్ ఉంటుందండి. ఇప్పుడు అందరూ ఒకటేలాగా. ఇప్పుడు అల్లు అర్జున్ లెక్క ఎన్టీఆర్ వేయలేడు, ఎన్టీఆర్ లెక్క అల్లు అర్జున్ వేయలేడు. సో రాజమౌళి లెక్క మనం ఒకటే స్క్రీన్లో పెట్టి చూడాలనుకోదు. ఎవరి ఆరా వాళ్ళు. ఏం చెప్తారంటే ట్రోల్ చేసే వరకు మీరు ఏం చెప్తారు? మీరు ఒక ఫ్యాన్గా, ఒక డై హార్ట్ ఫ్యాన్ అనిపిస్తూ ఉన్నారు, ఏం చెప్తారు? నేను అందరికీ న్యూట్రల్, TF5 ఫ్యాన్. బట్ మోస్ట్లీ మహేష్ బాబుకి ఎక్కువ నేను ఆ మూవీస్కి ఎక్కువ ఎగ్జైట్ అయిపోతూ ఉంటా అంతే. ఓకే, మహేష్ బాబు గురించి ఒక డైలాగ్ అంటే ఏ సినిమాలో అయినా కానీ ఆయన డెడికేట్ చేయాలంటే ఏ డైలాగ్ డెడికేట్? యాక్చువల్లీ నా పేరు పండు. సో చిన్నప్పుడు చాలా ఎక్కువ వాడుతుండే ఈ డైలాగ్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దు వాడే పండుగ. ఫస్ట్ ఒక సీన్ ఉంటుంది కలేజాలో తెలుసా, ఆయన నించుంటే అందరూ చుట్టూ కూర్చుంటారు. సో నేను అలా ఆయన ముందు అలా పడిపోతా అంతే కాళ్ళ మీద అంతే. ఇప్పుడు మీ ముందు మహేష్ బాబు